ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీల ఎన్నికపై అధికార కాంగ్రెస్ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. పార్టీలో అభ్యర్థుల పోటీ తీవ్ర స్థాయిలో ఉండడంతో అభ్యర్థుల ఖరారు పార్టీకి సవాల్గా మారింది. ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీల ఎన్నికకు నామినేషన్ కు 3 రోజులే గడువు ఉండటంతో అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. ఆశావహుల జాబితాను పరిశీలించడంతో పాటు సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థుల ఎంపిక చేయనుంది. ఇప్పటికే సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సమావేశమై ప్రాథమికంగా చర్చించారు. ఎంపికపై 1-2 రోజుల్లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో సీఎం సహా ముఖ్యులంతా సమావేశమై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు గాంధీ భవన్ నుంచి పలువురికి కాల్స్ వెళ్లటం, వారితో ఏఐసీసీ ఇన్ఛార్జి సెక్రటరీలు సమావేశం అవడంపై పార్టీలో చర్చ జరుగుతోంది. పార్టీ కోసం కష్టపడిన వారికి మాత్రమే పదవులు ఇస్తామని ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. 30 మందికి పైగా నేతలతో ఇన్ఛార్జి సెక్రటరీలు 1-to-1 సమావేశమయ్యారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించడంతో పాటు పార్టీలో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు, ఏ హోదాల్లో పనిచేశారనే విషయాలపై ఆరా తీశారు. నేతల నుంచి సేకరించిన వివరాలను పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కు అందించనున్నారు. ఎమ్మెల్యేల కోటా నుంచి 5 ఎమ్మెల్సీల ఎన్నికకు ఈ నెల 10వ తేదీలోగా నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా 3 కాంగ్రెస్ కు, 1 బీఆర్ఎస్ కు వస్తాయి. 5వ స్థానం కోసం ఎంఐఎంతో పాటు మరికొన్ని ఓట్లు అవసరమవుతాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారు ఓట్లు వేస్తే కాంగ్రెస్ కు 4వ సీటు లభించే అవకాశం ఉన్నా సుప్రీంకోర్టులో కేసుతో ఈ ఎమ్మెల్యేలు ఎలాంటి వైఖరి తీసుకుంటారన్నది తేలాల్సి ఉంది.